ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. యేసునాథుని జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిలన్నీ విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి. మరిన్ని వివరాలు చరణ్ మనకు అందిస్తారు. తిరుపతిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేసి ఏదైతే క్రైస్తవులందరూ కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన చర్చిలతో పాటు అయితే నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లోన క్రైస్తవులందరూ కూడా ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో క్రైస్తవుల్ని ఆదరిస్తూ మందిరాల్లో ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఫాదర్ ఉన్నారు. సార్, తిరుపతిలో ఎలా జరుగుతున్నాయి క్రిస్మస్ వేడుకలు, మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఈ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ డిసెంబర్ నెల అని చెప్పగానే ఇది క్రిస్మస్ నెల అని చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెల అంతా కూడా అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది ముందస్తుగానే కార్యక్రమాలు జరుగుతుంటాయి. చిల్డ్రన్స్ ప్రోగ్రాం కావచ్చు, తర్వాత పేదలకి బట్టలు పంచడం కావచ్చు, మరి ఉమెన్స్ ప్రోగ్రాం కావచ్చు, అన్ని క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే 24 రాత్రి నుండి అర్ధరాత్రి నుండి ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభమవుతాయి. తిరుపతిలో కూడా ఈ శోభ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలో షకీనా చర్చిలో అయితే ఉదయం 7 గంటలకే ఆరాధన ప్రారంభమైంది. భక్తులంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా మరి ఈ ప్రభువుని ఆరాధించడానికి, క్రిస్మస్లో పాల్గొనడానికి ప్రజలందరూ కూడా వచ్చారండి. ఎందుకంటే లోక రక్షకుడిగా జన్మించాడని ఒకే ఆనందం అందరికీ ఒకేసారి, పిల్లలు పెద్దలు. ఇప్పుడు కూడా మనం చూసిన చిన్నపిల్లలందరికీ కూడా క్రిస్మస్ వేషధారణ వేసుకొని కూడా వారు వస్తూ ఉంటున్నారు. శాంతాక్లాస్ వేషధారణ వేసుకొని వారు వస్తుంటున్నారు. కాబట్టి ఇలాంటి సందడి అంతా కూడా తిరుపతిలో మరి ఘనంగా జరుగుతుందండి. ఉదయం నుంచి ప్రార్థనలు చేస్తున్నారు అంటే భక్తులు ఎలా పాల్గొంటున్నారు దీంట్లో? భక్తులందరికీ కూడా ఒకే ఆనందం అండి. ఎందుకంటే లోకరక్షకుడిగా జన్మించాడు కాబట్టి మరి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, ఒకరొకరు మరి విషెస్ చెప్పుకోవడానికి, ఒకరొకరు కలుసుకొని క్రీస్తు రక్షకుడిగా జన్మించిన దాన్ని బట్టి ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి ఉదయం నుండే వస్తున్నారండి. యేసుక్రీస్తు ఆయన జన్మించేటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అండి. నిజంగా ఆయన దీనుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన జన్మిస్తే సత్రముల స్థలము లేకపోతే ఆయన అక్కడ పరుండి పెట్టారు. పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రపంచమంతట్లో కూడా ఇంత ప్రఖ్యాతి చెందినటువంటి దేవుడిగా మారడానికి కారణం ఏంటంటే ఆయనే నిజమైనటువంటి రక్షకుడిగా, పాపులను విమోచించేటువంటి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టింది ఎవరింట్లో అంటే ఒక వడ్రంగి వాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఆయన పెరిగిందంతా, ఆయన తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. ఆయన ఆ రీతిగా జీవితాన్ని అంతా కూడా మరి రిక్తుడిగానే జీవించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మంచి మార్గాన్ని, పరలోక మార్గాన్ని, సత్యాన్ని తెలియజేస్తూ ప్రజలందరికీ ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉండి దేవుని యొక్క రాజ్య సువార్త చెప్పి ఆయన పరమునకు అర్హుదించాడు. ఆయన అయితే తిరుపతిలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా 24వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు ఘనంగా జరుగుతూ, అయితే డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో కూడా తిరుపతిలో అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM టీవీ, తిరుపతి నుంచి.